హలో ఎవ్రీబడి. ముందుగా ఇక్కడికి వచ్చిన అక్కినేని కుటుంబానికి అండ్ వెంకటేష్ గారికి అండ్ రాఘవేంద్రరావు గారికి చాలా థ్యాంక్స్. కుటుంబం అంటే ఓన్లీ నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీ కాదండి. కుటుంబం అంటే మీరందరూ ఆయన కుటుంబమే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. నాకు చాలా కొత్తగా ఉంది యాక్చువల్లీ యాజ్ అ ప్రొడ్యూసర్ మాట్లాడాలంటే. అంటే ఇవాళ వెరైటీగా ఈ అద్దాలు వేసుకొని షర్ట్ ప్యాంటు ఇదేదో స్టైల్ కాదండి. ఈ అద్దాలకు ఒక స్టోరీ ఉంది. ఈ అద్దాలు నావి కావు, ఈ అద్దాలు అఖిల్వి అద్దాలు. అందుకని నేను వీటిని నేను కొట్టేశాను. సెంటిమెంట్గా నాకు చాలా చాలా బాగుంది. సో అందుకే ఈ ఫంక్షన్ కూడా ఫస్ట్ ఫంక్షన్ సెంటిమెంట్ పరంగా బాగుండాలని ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ కేమ్. అండ్ ఫస్ట్ ఇంత పెద్ద సినిమాకి, ఇంత ప్రెస్టీజియస్ ఫిల్మ్కి, ఇంత హైప్ ఉన్న సినిమాకి ఈ స్టేజ్ పైన ఉండడానికి మెయిన్ కారణం, ఫస్ట్ కారణం నాగార్జున గారు. నెక్స్ట్ అఖిల్, థర్డ్ వినయ్ గారు. ఎందుకంటే ఈ సినిమా అఖిల్ లాంచ్ సినిమా అనగానే పిచ్చ క్రేజ్ ఉంది బయట మార్కెట్లో. అండ్ నాగార్జున గారికి చాలామంది ప్రొడ్యూసర్స్ వెళ్ళి మేము చేస్తామన్నారు. అండ్ వినయ్ గారిని కూడా. బట్ వాళ్ళిద్దరూ మా శ్రేష్ఠ మూవీస్, మా నాన్నగారి మీద ఉన్న అభిమానంతో, నమ్మకంతో ఈ సినిమా మాకు ఇచ్చారు. అండ్ నాగార్జున గారు డెఫినెట్గా మీ పెట్టుకునే నమ్మకాన్ని వీ వోంట్ లెట్ యూ డౌన్, వీ ప్రామిస్ యూ ఫ్రమ్ అవర్ బ్యానర్ సైడ్ అండ్ వినయ్ గారి తరపు నుంచి. అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని అంటే, లవ్ స్టోరీస్లో నాగార్జున గారు ది కింగ్. గీతాంజలి, నిన్నే పెళ్ళాడతా సినిమా వచ్చాయి. యాక్షన్ మూవీస్లో కూడా కింగ్. మాస్ సినిమా, శివ సినిమా. అటు అఖిల్ చూస్తే మంచి లవర్ బాయ్, స్మార్ట్ బాయ్, సెక్సీ బాయ్, మాస్గా ఉన్నాడు. ఇటు చూస్తే పక్కా కమర్షియల్ మాస్ డైరెక్టర్. ఇద్దరు కలిస్తే రెండు లవ్ స్టోరీస్ చెప్పాం కదా, గీతాంజలి అండ్ నిన్నే పెళ్ళాడతా, శివ అండ్ మాస్, ఈ రెండు కలిస్తే సినిమాలో ఉండబోతుంది. మీరెవ్వరు ఊహించని విధంగా సినిమా ఉండబోతుంది. మీరందరూ చాలా గర్వపడేలా సినిమా ఉండబోతుంది. మీతో పాటు నార్మల్ ఆడియన్స్ అందరికీ సినిమా చాలా బాగా వస్తుంది అని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇవాళ వ్యాలంటైన్స్ డే అంటే ఇట్స్ లవ్ డే. సో ఈ లవ్ డే నాడు మీరందరూ మీ లవ్ని మా అఖిల్పై ఉండాలని, మన అఖిల్పై ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ హిమ్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ హీల్ బికమ్ అ వెరీ 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 బిగ్ సూపర్ స్టార్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో నితిన్ థ్యాంక్ యూ. మీరు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పారు. వాళ్ళు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు ఫుల్ బిజీగా ఉండే హీరో అంటే మనం ఆ టైంకి వచ్చేసి ఆ టైంకి ప్యాకప్ అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే కొత్త బాధ్యత. ఈ బాధ్యతలు ఎలాగా మీరు బోలెడంత టైం డెడికేట్ చేయాల్సి ఉంటుంది. హౌ? యాక్చువల్లీ ఇప్పుడు నాకు సినిమా మాకు ఏం లేదు. సో ఐఎమ్ ఫ్రీ ఫర్ 6 months. 6 నెలలు ఖాళీగా ఉన్నాను. సో 6 నెలలు సినిమాలో ఉంటాను. అండ్ ఎంత కష్టం ఉందంటే ఈ ఒక్క ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడానికి నాకు సరదా తీరిపోయింది. నాకు అంతగా కష్టమైంది. బట్ స్టిల్ ఐమ్ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో ఒక ప్రొడ్యూసర్కి హీరో నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీరు అఖిల్ నుంచి ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అఖిల్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను స్టార్ట్ చేస్తే ఆపలేను. అవన్నీ నేను మన ఆడియోలో మాట్లాడతాను. ఆడియో ఫంక్షన్లో అప్పుడు అన్నీ మాట్లాడతాను అఖిల్ గురించి. ఇప్పుడేం మాట్లాడను. ఓకే, చూస్తే హీరోకి ఏమో మేకప్ అక్కర్లేదు, హీరోయిన్కి ఏమో తిండి అక్కర్లేదు. ఈ రెండు విషయాల్లో బడ్జెట్ రిడక్షన్ కాకుండా మీరు వేరే ఏ విషయాల్లో బడ్జెట్లో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? అసలు ఫస్ట్ ఈ సినిమాలో అఖిల్ పక్కన హీరోయిన్ సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మేము చూడాల్సింది హైట్, వెయిట్ కాదు, కలర్. ఆ కలర్ మ్యాచ్ అవ్వాలంటే అసలు మా కెమెరామెన్ అమ్మోళ్ళు, మా డైరెక్టర్ గారు వెతికి మొత్తానికి తన కలర్లో ఉన్న ఇంకో అమ్మాయి దొరికింది, సాయిషా. సో ఫస్ట్ అలా ఫ్రేమ్ సెట్ అయిపోయింది అనమాట. ఓకే, మీరు ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా షెడ్యూల్ విశేషాలు ఏమైనా మాకు చెప్తే వినాలని ఉంది. ఇప్పుడు ఏం చెప్పానండి, అన్ని విల్ టాక్ వన్స్ ద మూవీ స్టార్ట్ షూటింగ్ ఎవ్రీథింగ్. అది ప్రొడ్యూసర్కి మెయిన్గా ఉండాల్సిన లక్షణం. అది ఉందా లేదా అని టెస్ట్ చేశాను అంతే. ఓకే, సో థ్యాంక్ యూ. ఇవాళ వ్యాలంటైన్స్ డే, నితిన్ బిజీగా ఉంటారు, గర్ల్ ఫ్రెండ్ని డిన్నర్కి తీసుకెళ్ళాలి. అదే అవును, కరెక్ట్. అఖిల్ కూడా వస్తే మెత్తం వెళ్తున్నాం. ఇవాళ నా డేట్ అఖిల్. ఇవాళ వ్యాలంటైన్స్ డేకి నా లవర్ అఖిల్. ఇవాళ అఖిల్ లవర్ నేను ఇవాళ. Will Rajendra Prasad play Akhil's father in his debut film? Akhil's yet untitled movie is going to have a grand launch at Shilpakala Vedika in Hyderabad today.